ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లా మహిళా నాయకులు శ్రీమతి బైరెడ్డి శబరి, శ్రీమతి శిల్పాశ్రీ జ్యోతిరెడ్డిల ఆధ్వర్యంలో బీజేపీ భారతీయ ప్రధాన కార్యదర్శి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ వందలాది మంది బీజేపీ నాయకులు కార్యకర్తలతో పెద్ద ఎత్తున జరిగిన భారీ బహిరంగ సభ. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా చక్కగా అభిమానంతో ఆప్యాయతతో నన్ను ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆహ్వానించారు. ఆ ఆప్యాయతని చూసి ఇదంతా నాకే సొంతం అని చెప్పి భావించినట్లయితే నా అంత తెలివి తక్కువ వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారని చెప్పి నేను భావించను. ఎందుకంటే ఈ అభిమానం, ఈ ప్రేమ మా తండ్రి గారైనటువంటి నందమూరి తారక రామారావు గారి పట్ల ఉన్నటువంటి సందర్భంలో, అందులోనూ మా తండ్రి గారు రాయలసీమ దత్తపుత్రుడిని నేను అని చెప్పి పరిచయం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆయన బిడ్డగా, మీ ఆడపడుచుగా నన్ను మీరు ఇంత సాదరంగా ఆహ్వానించారని చెప్పి భావిస్తూ మీ అందరికీ కూడా మరి ఒక్కసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సభను పరిచయం చేస్తూ శ్రీకాంత్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా షబీర్ గారు కావచ్చు, లేకపోతే రమేష్ గారు, లేకపోతే కిషోర్ గారు, ప్రతి ఒక్కరూ కూడా మీకు తెలియజేసినటువంటి విషయం, నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో, ఇది భారతీయ జనతా పార్టీ చెప్పలేదు, చేపట్టిన ఈ ప్రాంతం అనుకున్న మేరకు అభివృద్ధి సాధించలేదు. మా తండ్రి గారు ఇచ్చుంటారేమో, తెలుగు గంగ ద్వారా ఈ ప్రాంతానికి నీరు ఇచ్చుంటారు, లేదా రాయలసీమ థర్మల్ ప్లాంట్ ఇక్కడ స్థాపించి ఇక్కడ వారికి సేవ చేయాలి అని చెప్పి ఆశించుంటారు, లేదా రాయలసీమ డెవలప్మెంట్ బోర్డు గురించి వారు ఆలోచించుంటారు. కానీ ఇంకెవరూ కూడా ఆలోచించలేదు. కనుక ఆ నేపథ్యంలో రాయలసీమ ప్రాంతం మనం అనుకున్న మేరకు అభివృద్ధి చెందాలి అని అంటే ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, 4 ఇంజిన్ల సర్కార్ మనకు కావాలి. 4 ఇంజిన్ సర్కార్ ఏమిటంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, ఇక్కడ ఎంపీ భారతీయ జనతా పార్టీ, ఎమ్మెల్యే కూడా భారతీయ జనతా పార్టీ. అలా గనక మీరు ఆశీర్వదించినట్లయితే ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.